హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఫుడ్ లోపల తినరా మైమరచి, తినరా మైమరచి. అవిసె పూల కూర. అవిసె పూలను చూసారు ఎవరైనా? నేను కూడా చూడలేదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే అవిసె మొక్కని అగస్త్య అని పిలుస్తారు. అగము అంటే కొండ, కొండల్లో పెరిగేదని భావం కావచ్చు. అగస్త్య నక్షత్రంలో దీని పూలు వికసిస్తాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చిందని మరో వివరణ కూడా ఉన్నది మిత్రమా. తెలుగులో అగిసె, అతసి, అవిచి అని కూడా పిలుస్తూ ఉంటారు. అవిసె పూలని వండుకొని తింటే అన్ని శుభశకునాలే కలుగుతాయి అన్నాడు క్షేమ కుతూహలము అని పాకశాస్త్ర గ్రంథంలో క్షేమ శర్మ గారు. గంజాయి మొక్కల్ని పెంచే వారి చేత అవిసె మొక్కలు సాగు చేయిస్తే రైతులకు, లోకానికి కూడా అంతా మంచి జరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుందన్నమాట. పత్తి మొక్క లాగానే అవిసె నార లైనెన్ వస్త్ర పరిశ్రమలో ఇవాళ ఆదాయ వనరుగా మారిందంట. అవిసె గింజలకు పోషకాలుగా ప్రసిద్ధి ఎక్కువ. ఆహార పదార్థాలు వండుకోవటానికి అవిసె పూలు ఉపయోగకరంగా ఉంటాయని మనకు తెలియజేస్తున్నారు. అవిసె పూలు రేచీకటిని, మైగ్రేన్ తలనొప్పిని, జ్వరాల్ని, విడవకుండా వచ్చే జలుబుల్ని తగ్గిస్తాయని భావప్రకాశ అనే వైద్య గ్రంథం చెబుతుంది. అవిసె పూలు చలవ చేస్తాయని, చిరుచేదుగా బగరుగా ఉంటాయని, పడిశభారాన్ని, కఫాన్ని, పైత్యాన్ని, వాతాన్ని తగ్గిస్తాయని ఈ వైద్య గ్రంథం పేర్కొన్నది. ఏ వైద్య గ్రంథము? భావప్రకాశ అనే వైద్య గ్రంథం. విరేచనము అయ్యేలా చేస్తాయి, కడుపులో నులిపురుగులు పోతాయి అని ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు మిత్రమా. అయితే జుట్టును పెరిగేలా చేసే బయోటిన్ పదార్థం కూడా ఈ పువ్వులలో ఎక్కువగా ఉంటుంది. బయోటిన్ అనేది బి విటమిన్లలో ఒకటి. ఇది పోషక పదార్థం. చిక్కిపోయిన వారిని బల సంపన్నులు చేస్తుంది, బరువు తగ్గిపోవటాన్ని కూడా నివారిస్తుంది, వెంట్రుకల కుదుళ్లను బలపరుస్తుంది, షుగర్ మీద పనిచేస్తుంది, మానసిక ఆందోళన కూడా చాలా వరకు తగ్గిస్తుంది అన్నమాట. అవిసె పూలతో మనం వండుకోదగిన వంటకాలు చాలా ఉన్నాయి, అనేకం ఉన్నాయని చెబుతున్నారు. చాలా ఉన్నాయంట. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా. తమిళనాడులో అగర్తి కీర్తై, అగర్తి పూపోరియల్ ప్రసిద్ధమైన వంటకాలట. థాయిలాండ్లో డాక్కీ పేరుతో అవిసె పూల పులుసు కూర వండుకుంటారట. ఇండోనేషియా, మలేషియాలో కూడా ఈ పువ్వుల ఆహారంగా వాళ్ళు వాడుకుంటూ ఉంటారట మిత్రమా. అక్కడ అంటే ఇంచుమించు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందిందని మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి అవిసె పూల కూర ఎలా చేస్తారు? అవిసె పూల లోపలి పచ్చని కాడ కేసరాలను తొలగిస్తే చేదు రుచి కొంత తగ్గుతుందట. రేకుల్ని విడదీసి కడిగి మజ్జిగలో వేసి కొద్దిసేపు మరిగించి మజ్జిగని వార్చేయాలట. ఒక బాండీలో నెయ్యి వేసి ఇంగువను వేగించి అందులో ఉడకబెట్టిన అవిసె పూరేకుల్ని, కోరిన సుగంధ ద్రవ్యాలను చేర్చి కొద్దిసేపు మగ్గనివ్వాలి, పోపులో గోలనివ్వాలన్నమాట. అవిసె పూల కూర సిద్ధం అయినట్టు అనమాట. కాసేపు అంటే ఫస్ట్ ఏం చేయాలి? అవిసె పూలను తీసుకొని కేసరాలను తీసేస్తే కొంచెం చేదు తగ్గుతుందట. దాన్ని మళ్ళీ ఏం చేయాలి? పెరుగులో మజ్జిగలో వేసి మరిగించి మళ్ళీ ఆ మజ్జిగలో నుంచి దాన్ని తీసి మళ్ళీ ఒక బాణాలు పెట్టి దాంట్లో నెయ్యి వేసి పోపు పదార్థాలన్నింటిని కూడా వేసి అప్పుడు దాన్ని మగ్గించినట్టయితే అవిసె కూర తయారవుతుంది. తింటే మనకు ఇన్ని లాభాలు ఉన్నాయంట మిత్రమా. ఈ కూరను మరి ఎందుకు చేయలేదు అని అంటారు అని క్షేమశాస్త్రి గారు అంటున్నారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మీ భర్తలు కానీ ఈ కూర ఎందుకు చేయలేదు, అదంతా బాగుంటుండే కదా అని ఇష్టపడి అడుగుతారని
చమత్కారంగా చెబుతున్నాడు. అవిసె పూల సూపు. అవిసె పూల రేకుల్ని విడదీసి నీళ్ళలో వేసి పసుపు, మిరియాల పొడి, ఉప్పు, జీలకర్ర తగుపాలలో వేసి సగము నీళ్లు మరిగేంత వరకు కాచి సుగంధ ద్రవ్యాలు కలుపుకొని వడగట్టి ఆ నీటిని తాలింపు పెట్టుకుంటే అవిసె పూల సూపు తయారవుతుంది. మనం ఎప్పుడైనా సూపులు చేయాలంటే అన్నిటిని మొట్టమొదలు అలానే చేస్తాం కదా, బాగా ఉడికించి చేసి అందులో ఉన్నటువంటి విత్తనాలు తింటుంటే డిస్టర్బ్ అవుతుందని వడగట్టి దాన్ని తాలింపు పెట్టుకొని తాగుతూ ఉంటాం స్పూన్ వేసుకొని కదా. అలానే రైస్ జ్యూస్ అని, లెమన్ జ్యూస్, ఎన్నో రకరకాల వెజిటబుల్ జ్యూస్ అని కదా, మునగకాడల జ్యూసు, ఇలా రకరకాలే తాగుతూ ఉంటాం కదా. అలానే దీన్ని కూడా అలానే చేసుకోవాలన్నమాట. ఇష్టమైన వాళ్ళు దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవచ్చు, బెల్లాన్ని కూడా కలుపుకోవచ్చు. అలా చింతపండు బెల్లం వేసుకుంటే మనం తినేటప్పుడు అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు, చారులాగా వేడిగా కూడా తాగొచ్చు కదా. అగస్తి పుష్పసారం అంటారు. ఇలా తయారు చేసినటువంటి దీన్ని ఏమంటారు? అగస్తి పుష్ప సారము అంటారు ఈ సూపును కదా. ఇక అవిసె పూలతోటి అవిసె పూలను సేకరించి ఎండించి భద్రపరచుకోవచ్చు. అరచెంచా పొడిని కప్పు నీళ్ళలో వేసి బాగా మరిగించి టీలాగా తాగితే జీర్ణశక్తి పెరుగుతుందంట. దగ్గు, జలుబు, ఆయాసాలు తగ్గుతాయట. స్త్రీలకు సంభవించే వ్యాధులకు కూడా చాలా మేలు చేస్తాయని చెప్తుంటే, గర్భ సంబంధ వ్యాధులు స్త్రీల్లో ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చాలా మేలు చేస్తుందని చెబుతూ ఉన్నారు. అయితే ఇంకా అవిసె పూల వెన్ననంట. ఈ పూలని మెత్తగా నూరి చిక్కటి గేదె పాలలో కలిపి తోడు పెట్టి చిలికిన వెన్నను రాస్తే చర్మం గరుకుతనం తగ్గి మృదువుగా అవుతుందట. అరికాళ్ళ పగుళ్ళు కూడా పోతాయని చెబుతున్నారు. అంటే ఇన్ని ఆయుర్వేదికము, ఇంత మెడికల్గా డెవలప్ అయి ఉన్నది చూడండి కదా. రుచిని, శరీరాన్ని సమతుల్యం చేసే ఔషధ గుణాలను అందించే అరుదైన ఆహార పుష్పము అవిసె అని చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే ఆహార ద్రవ్యాలు, సాంప్రదాయ సంపూర్ణ ఆహారాలు, బలవర్ధక పదార్థాలు, ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ ఉత్పత్తులు, వీటిని ఫంక్షనల్ ఫుడ్స్ అంటారు. అవిసె పువ్వు వీటిలో ఒకటట. వాడుకలోకి తెచ్చుకోవలసిన విలువైన ద్రవ్యము ఇది అని మనకు క్షేమశర్మ గారు క్షేమ కుతూహలము అనే పాకశాస్త్ర గ్రంథాల లోపల మనకు చక్కగా వివరించి చెప్పారు. మనం ఇప్పటి వరకు అవిసె గింజలు తిన్నాం. అవిసె గింజలతో బెల్లము, అవిసె గింజల పొడి చేసుకొని అన్నంలో వేసుకొని తిన్నాము. అవిసె గింజలతో కూడా కొన్ని బెల్లం వేసి ఉండ్రాల్లా గట్టుకొని తిన్నాము కదా. అవిసెలు తిన్నాము వేయించినవి ఇలా, కానీ ఇలా కూర వండుకొని కూరతో మాత్రం తినలేదు. ఒకసారి తిని చూద్దామని మీ అందరిని కూడా కోరుతున్నాను. నేను కూడా ఒకసారి తినడానికి ట్రై చేస్తాను మిత్రమా. తప్పకుండా తిందామా మరి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. ఆరోగ్యమే మహాభాగ్యము. సర్వే జన సుఖినో భవంతు.